క్రైస్తవులు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు యొక్క భర్త గారు ఆనంద్ గారని దేవుని సేవలో ఉన్నారు. గుంటూరులో బ్రదరన్ అసెంబ్లీలో సేవకులుగా పనిచేస్తున్నారు. వారిని ఇద్దరిని దేవుడు దీవించి 2 ఆడపిల్లల్ని ఇచ్చారు. ఇద్దరు కూడా ప్రభువు నమ్ముకున్నారు. మొదటి అమ్మాయి ఇంజనీర్గా పనిచేస్తుంది, జాబ్ చేస్తుంది కంపెనీలో. తర్వాత చిన్నమ్మాయి డాక్టర్గా ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. సోదరి ఈరోజు ముందు మనకు వాక్యపరిచయం చేయడానికి ముందు సాక్ష్యం ఇచ్చి ఎలాగ వారు ప్రభు నమ్ముకున్నారో, ప్రభు వారికి చేసిన మేళ్ళు, ఆయా విధాలుగా దేవుడు వారికి ఇచ్చిన అనుభవం అంతటిని బట్టి కూడా రక్షణ సాక్ష్యము, అనుభవ సాక్ష్యం కూడా చెప్తారు. కనుక సోదరుని పరిచయం చేస్తున్నాను. వందనాలమ్మా అజరమ్మ గారు, వందనాలమ్మా. వారే పాట పాడతారు, ఆ తర్వాత సాక్ష్యం కూడా చెప్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్నటువంటి దేవుని దాసులు, నా ప్రియ సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మన ప్రభు వారు నన్ను సజీవు లెక్కలో ఉంచి మాటలు మీతో నేను మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అర్హమైన జీవితాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మొదటిగా చిన్న ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడా, నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనములు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము. నీవే మా ప్రభుడవు, నీకంటే మాకు క్షేమకరమైనది ఏదీ లేదు. ఎందుకంటే మా క్షేమం మా పట్ల మీరు వెల్లడి చేశారు. మీరు పరిశుద్ధుడవు, నీతి గల న్యాయాధిపతివి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నిజముగా మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నటకు ఏమాత్రపు వాళ్ళం. నీటి బుడగలాంటి మా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీ దయచేత మేము ఎల్లప్పుడూ నీ కృపా మహిమైశ్వర్యమునకు కీర్తి కలగాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత మమ్మలను మీరు ఏర్పాటు చేసుకొని నీ పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి నీ పరిశుద్ధమైన రక్తం చేత నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి నేను కూడా ప్రభువా నీ సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగా నిన్ను సేవించే బిడ్డగా ఉండటానికి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రభువా మా ఏప్రిల్ నెల 2వ తేదీ సాయంకాలం 4 గంటల సమయంలో నీ దాసురాలు మా తండ్రి కేజీ అక్కను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని నిజముగా నీ కృపలో ఎప్పుడు ఇలాగ ఊహించలేదు. నీ కార్యములు ఘనమైనవి. మా పట్ల మీరు చేయుచున్న విజ్ఞాపన ప్రార్థనను బట్టి ఈ సహవాసములో నేను కూడా ప్రభువా నీ నామాన్ని హెచ్చించటానికి మీరు చూపిన శాశ్వతమైన కృపను బట్టి నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. మీరు చేసిన ప్రేమకు ఇచ్చిన ప్రభువా మా పట్ల మీరు చూపించిన ప్రేమకు మేము ఎన్నిసార్లు మీకు స్తుతులు, స్తోత్రములు సమర్పించిన మీ రుణము అలా ఉండవలసినది. ఎందుకంటే ప్రభువా మా పట్ల మీరు చేసిన కార్యములు ఎన్నో ఎన్నో మా తండ్రి. నీ కృపలో మా తండ్రి యొక్క సహవాసములో నేను కూడా ఉండాలని, నీ బిడ్డలతో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని నీ దాసరాలు నాకు ఇచ్చిన ప్రభువా ఆ యొక్క మంచి ప్రభువా ఆ యొక్క ఆలోచనను బట్టి నీకు వందనాలు. ఆలోచన కర్తలు అనేకులుండుట శ్రేష్టం. నీ యొక్క ఆలోచన మమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కనుక ప్రభువా నీ దాసరాలు ప్రభువా నా పట్ల చూయించిన ప్రేమను బట్టి నీ బిడ్డలందరూ ప్రభువా చేరి వచ్చారు. ఎంతో మంది ఎన్నో ఆలోచనల చేత మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మాకెంతో శాంతి, సంతోషము, సమాధానము, సమృద్ధి ఉన్నదని అనేక మంది చేరి వచ్చారు. ప్రభువా వారి మధ్య నేను మాట్లాడటానికి యోగ్యురాలను కాదు, కానీ ఎంతో మంది గొప్పవారు వాక్య అనుభవం కలిగిన ఉన్నారు ప్రభువా. అతన్ని నా జీవితంలో
మీరు నన్ను ఎలాగూ ప్రభా ఏర్పాటు చేసుకున్నారు ప్రభా, సాక్ష్యం పంచుకోవటానికి మీరు నాకు మార్గం సరళం చేశారు. నీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు ప్రభా, మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ నా యొక్క సాక్ష్యం చెప్పుచుండగా మీరే తోడుగా నీడుగా నడిపించి మా ప్రతి మాట నీకు ఇంపైందిగాను, నీకు ఇష్టపూర్వకముగాను, మా యందు మీరు ఆనందించే దేవుడుగాను ఉండటానికి మీరే మమ్మలను బలపరచుమని, నీ ఆత్మ ద్వారా నన్ను ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొనుమని, విని వారికి ప్రభ క్షేమకరమైన మాటలే నా నోట పలికించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని స్థానిక సంఘమంతటిని నీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ ప్రభా, మొదటి ఇంతవరకు ప్రభా మీరు నడిపించిన ప్రార్థనా జీవితంతో పాటు ఈ విషయంలో కూడా మీరు తోడుగా నీడగా నడిపించమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామములోనే మిక్కిలి వినయముతో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఇంకా 272 మన కీర్తనల పుస్తకంలో 272 కీర్తన పాడు. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధ పొందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధ పొందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే ఆది నా కోసమే, నీ కోసమే ఆది నా కోసమే, ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు, ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. 10,000లలో నాటి ప్రియుడు పరిహాసము నొందినాడు, నీ కోసమే ఆది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధ పొందెను, ఘోర బాధలు పొందెను. ధారాగ రక్తంబు కార్చి దాహము మనెను, ధారాగ రక్తంబు కార్చి దాహము మనెను. పారాపోయాబడి పాపంబుగా చేయబడి నీ కోసమే నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధలొందెను, ఘోర బాధలు పొందెను. అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి, అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి, నిలువెల్ల గాయాలు పొంది
విలువైన స్వస్థతనిచ్చే నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధలొందెను ఘోర బాధలు పొందెను వధ చేయబాడు గొర్రె వాలే బదులేమి పలుకాలేదు వధ చేయబాడు గొర్రె వాలే బదులేమి పలుకాలేదు తూషించు వారిని చూచి దీవించి క్షమించి చూడు దూషించు వాణిని చూచి దీవించి క్షమించి చూడు నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధలొందెను ఘోర బాధలు పొందెను తాను మరణమును గెల్చి పాతాళమందు కూల్చి సాతాను మరణమును గెల్చి పాతాళమందు కూల్చి సజీవుడై లేచినాడు స్వర్గాన నన్ను చేర్చినాడు సజీవుడై లేచినాడు స్వర్గాన నన్ను చేర్చినాడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధలొందెను ఘోర బాధలు పొందెను కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలుబాధలొందెను ఘోర బాధలు పొందెను థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలమ్మా. పాట పాడిన సోదరి వజ్రమ్మ గారికి కూడా వందనాలు. మనందరికీ తెలిసిన పాట అయినా పాట యొక్క అర్థం ఎంతో చక్కగా ఉంది. ఘోర బాధలే ఆయన అనుభవించాడు మనవేవి. ప్రతి వానికి ఇవ్వడానికి ఆయన రూపంనే కోల్పోయినాడు, స్వరూపం సొగసు లేకుండా. శిలువలో ప్రభు రక్తము ధారగా కాచడం ద్వారా ఆయన యొక్క రక్తం మన కొరకు పారబోయబడింది. నీలవలే ఆయన పారబోయబడ్డాడు. అందరి దోషం మోసాడు. ఆయన మన కోసం ఘోర వ్యాధులు రుగ్మతలన్నీ అనుభవించాడు. నిలువెల్లా గాయాలు పొందని స్థలం అంటూ దేహంలో ఏది లేదు. అలాగూ విలువైన స్వస్థతను శారీరకంగా ఆత్మీయంగా మనకిచ్చాడు ప్రభు. వధ చేయబడు లోక పాపం మోసుకొని పోయిన గొర్రెపిల్లగా ఆ ప్రభు అన్ని బాధలు అనుభవిస్తూ బదులేమీ పలకలేదు. దూషించి వారిని చూసి దీవించి క్షమించి చూడని ఎంతో అర్థసహితమైన పాట. సాతాను మరణాన్ని జయించి మృత్యుంజయ తిరిగి లేచాడు పునరుద్ధరణుడైన యేసు ప్రభు మనందరినీ స్వర్గాన చేర్చాడు. మన స్వర్గానం చేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడుగా అర్థసహితమైన పాటను చక్కగా భక్తి భావంతో మమేకమై
పాడిన సోదరికి మనందరి తరఫున వర్ణాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సిస్టర్ యొక్క అనుభవ సాక్ష్యాన్ని, రక్షణ సాక్ష్యాన్ని మనం విందాం. వందనాలక్క. వర్ణాలు. ఈరోజు నిజంగా దేవుని యొక్క ఇది గొప్ప కృప. ఎన్నో పరిస్థితుల నుంచి నాటుకుని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పాద సన్నిధి చేరి, నిజంగా మన యొక్క ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవని ఈరోజు ఆ యొక్క నా జీవితం ద్వారా నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను. నేనేమై ఉన్నానో దేవుని మహాకృపలో భద్రపరచబడి ఉన్నాను. మొదటిగా నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృప ద్వారా మీతో మాట్లాడుచున్నానండి. ప్రత్యేకించి మాది గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో మా తల్లిదండ్రులు ప్రసంగి సుహాసిని, డేవిడ్సన్ గారి యొక్క చెల్లెలు మా మదరు. అలాగూ నేను మా తల్లిదండ్రులకు 7వ సంతానము. దేవుని మహాకృపలో అందరము మరి దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి ఆయన యొక్క సొత్తైన ప్రజగా చేసుకుని, దేవుడు మాకు రక్షకుడుగా ఉండి, దేవుడే మాకు గొప్ప ఆస్తిగా ఉండి అందరినీ నడిపిస్తున్నారు. మరి బాల్య దినములలో డేవిడ్సన్ గారు బోధలు వింటూ ఉండేవాళ్ళము. కానీ తక్కువ, చాలా చిన్నవాళ్ళం. అప్పుడు సండే స్కూల్ పరిచర్య జరుగుతూ ఉండేది. సండే స్కూల్ పరిచర్యలో అప్పుడు ఒంగోలు నుంచి అబ్రహాం గారి సతీమణి సరస్తమ్మ గారు కూడా వచ్చి సండే స్కూల్ పరిచర్య జరుపుతూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము సండే స్కూల్లో కొంతసేపు అయిపోయిన తర్వాత, ఆరాధన వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత మాకు సండే స్కూల్ లేకుంటే ఉదయాన్నే వస్తే ఉదయాన్నే 1 గంట సేపు పిల్లలందరూ వచ్చేవాళ్ళము. ఇంకా వాళ్ళు మాకు పాటలు నేర్పించి సండే స్కూల్ వాక్యం చెప్తూ మాకు ఆ వాక్యం బోధిస్తూ మరి దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకోవాలని నేర్పుతూ ఉండేవాళ్ళు. కానీ సండే స్కూల్కి వెళుతున్నాను, కానీ మళ్ళీ మామూలుగా స్కూల్కి వెళుతూనే లోక ఆచారం ప్రకారము పాపములో అంధకార సంబంధమైన అధికారంలోనే ఉంటున్నాము. అలాగూ జీవిస్తున్న సమయంలో వాక్యం వింటున్నాము, కానీ సంపూర్ణముగా లోబడాలి, దేవునికి భయపడాలి, దేవునికి హత్తుకోవాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలనేది ఇంకా మరి అంతగా లోతుగా తెలియట్లేదు. అలాగూ మరి దేవునికి భయపడుతున్నాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది ఉంటుంది, కానీ మరి ఆయన రక్షకునిగా స్వీకరించాలి. ఈ యొక్క ప్రతి విధమైన పాపము నుంచి పారిపోవాలి. మన యొక్క ఆలోచనలు కానీ, నా యొక్క జీవితము కానీ ప్రభువుకు సమర్పించుకోవాలనే జ్ఞానంలో నేను ఇంకా ఎదగలేని స్థితిలో ఉంటున్నాను. అలాగూ జరుగుతూ ఉన్నప్పుడు పాపాంధకారములో ఉన్నటువంటి నన్ను రక్షించటానికి అనేక మంది దైవ సేవకులు మరి జంపని గ్రామంలో మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అలాగూ జరుగుతూ ఉన్నప్పుడు దైవ సేవకులు ఎవరైనా వచ్చినా మొదటిగా మరి మా అమ్మ డేవిడ్సన్ గారి చెల్లెలు కనుక ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. దేవుని సేవకులకు గొప్పగా ఆతిథ్యం ఇచ్చింది అమ్మ. అలాను చూస్తూ ఉండేవాళ్ళము. ఆ రోజుల్లో మరి ఇంత ఇళ్ళు లేకపోయినా మరి మా అమ్మ ఎక్కువగా చక్కగా దైవ సేవకులు వస్తున్నారంటే ఎంతో ప్రేమగా ఆ బకెట్ నిండా నీళ్లు చక్కగా పెట్టి, నీట్గా ఎత్తడి చెంబు పెట్టి ఎంతో పరిశుభ్రముగా మరి ఇంటి నుంచుతూ అంతగా ప్రేమించేది. అలాంటి ఆ సిచ్యుయేషన్ చూస్తూ ఉండేవాళ్ళం మేము. ఆ వాక్యాలు వింటున్నప్పుడు మరి వాక్యంతో వెంటనే ఒక నోట్బుక్, పెన్ను తీసుకెళ్ళి వాక్యాలు రాసుకుంటున్నాము. కానీ అలాగూ మరి అనేక సార్లు మీటింగ్స్ జరుగుతున్నాయి. మేము మరి విద్యలో కొనసాగుతున్నాము. హై స్కూల్ స్టడీకి వెళుతున్నాను. అలాగూ మరి కంటత వాక్యాలు చెప్తున్నాము. కానీ యేసుప్రభు మరి నా పాపముల కొరకు ఆయన రక్తం అంతటిని కార్చి
నన్ను రక్షించుకోవటానికి ఈ లోకానికి అరుదించాడన్నటువంటి జ్ఞానములో నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను. అలాంటి సమయంలో ఇంకా గొప్ప గొప్ప సేవకులు మరి ప్రభుదాస్ రెడ్డి గారు మా గృహానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మేమెంతో ఆదరించబడ్డాము, ధైర్యపరచబడ్డాము. మరి మాకు ఒక అన్నయ్య కొంచెం బలహీనతతో ఉన్నప్పుడు అందరం కృంగిపోయాము. అన్నయ్య పేరు సాల్మన్ రాజు. వాక్యం వింటున్నాం, దేవునికి మరి భయపడుతున్నాం, కానీ మరి వాక్యానికి ఇంకా మనం జీవించాలనే జ్ఞానం అనేది ప్రభుదాస్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా హృదయం ఎంతో ఉప్పొంగిపోయింది. ఇప్పటికీ కూడా ఆ యొక్క స్థితి నాకు ఎదురుగా ఒక దర్శనములాగా ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చి ఇంటికి వచ్చి మరి అన్నయ్య అలాగూ లేడు అనేది ప్రభుదాస్ రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చి కన్నీటితో మోకరించి ప్రార్థన చేశారు. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, దేవుని బిడ్డలు ఎంత ప్రేమగా సహోదర ప్రేమలు ఇట్లా ఉంటారా? వాళ్ళు ఎంతో మరి ఉన్నతమైన స్థితిలో వచ్చిన వాళ్ళు కదా. చాలా మంది మరి ఆస్తుల వల్ల వాళ్ళకున్న సంపదను బట్టి ఎంతో మరి అతిశయిస్తారు కదా. కానీ ఇంత దీనంగా ఇంటికి వచ్చి మాతో మరి అమ్మతో నాన్నని మరి ఎంతో దేవుని వాక్యం చెప్పి మా కొరకు అంతే. ఇంకా సాప కూడా వేసినట్టయితే నాకు అంత గుర్తులేదు, చిన్నదాన్ని 10th క్లాస్ లోపల చదువుకుంటున్నాను. అంతే మోకరించి ప్రార్థన చేశారు కన్నీటితో. కానీ వాక్యం అయితే గుర్తు పెట్టుకున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదివి, అది మా యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచునుండు నీటి ఓటవలె నుండు అని ఆ వాక్యం చెప్పి ఆ వాక్యాన్ని మాకు కొంతసేపు బోధించి మా కుటుంబం అంతటిని ఆదరించి తర్వాత పరిచర్యకు డేవిడ్సన్ గారు దగ్గరకు వెళ్ళారు. అలాగూ కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని నేను పదే పదే చదువుకుంటూ వచ్చాను. ఏంటి ఈ వాక్యము యొక్క గొప్ప లోతైన సత్యం. ఆయన నడిపించే దేవుడు. మనుషులైతే వదిలివేస్తారు. ఎన్నోసార్లు కష్టాల్లో కూడా ఆదుకోవటం మనుషుల వల్ల కాదు, కానీ ఆయన నిత్యము నడిపించే దేవుడు, నిత్యము మనల్ని భద్రపరిచే దేవుడని నా మట్టుకు నేను మరి అమ్మా నాన్న భక్తి పరులు రక్షించబడి బాప్టిజం తీసుకున్నారు. నాన్న కూడా మరి రైల్వే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా అంతే. మరి తను ఎప్పుడైనా కూడా మధ్యరాత్రి అయినా లేచి మోకరించి ప్రార్థన చేసుకుని అట్లా వెళ్తూ ఉండేవాడు. అమ్మ కూడా మరి వేకువజామున లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మా అన్నయ్య కూడా మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు 5 గంటల లోపలే కుటుంబ ప్రార్థన పెట్టేవాడు. అలాంటి వారి పరిస్థితుల్లో అన్నయ్య లేనిటప్పుడు, అన్నయ్య లేడు అనే సమయంలో గొప్ప సేవకులు దేవుని దాసులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినప్పుడు నా హృదయము దేవుని కొరకు సమర్పించుకున్నాము. అలాంటి సమయంలో సరస్తమ్మ గారు కూడా వచ్చి, అమ్మ దేవుని కొరకు జీవించటానికి నువ్వు మరి తీర్మానం చేసుకుంటున్నావా అని అడిగినప్పుడు చేసుకుంటాను అని అన్నాను. నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. ఇంతవరకు నేను ఘోరమైన పాపములో ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహింపు యొక్క జ్ఞానములో నేను వర్ధిల్లలేదు. అంధకార సంబంధమైన పాప జీవితము నుంచి నన్ను విడిపించటానికి, పాపాంధకారంలో ఉన్నటువంటి దేవుడు నన్ను బ్రతికించటానికి తన విలువైన రక్తాన్ని నా కొరకు కార్చాడు అనేది ఆ వాక్యాన్ని మరి దేవుని దాసురాలు కూడా బోధిస్తున్నప్పుడు నేను దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను. ఆనాటి నుంచి దేవుని ఎక్కడంటే అక్కడ కూడా మీటింగ్స్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. అక్కడ దగ్గరలో ఎడవూరు కానీ మరి తెనాలి ఐతానగరు, ఇంకా ప్రక్కన మూల్పూరు కానీ ఇప్పుడు మీటింగ్స్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. అలాగూ ప్రభువుని రక్షకునిగా స్వీకరించి నా యొక్క విద్యా విధానంలో కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయిన తర్వాత నర్సింగ్ జాయిన్ అయినప్పుడు మరి మరణాతాలో ఎంఏ ప్రస్తారావు గారు అక్కడ ఉన్నారు.
అప్పుడు నేను ఇట్లా ట్రైనింగ్కి వచ్చాను అంకులు అన్నప్పుడు ఎంతో సంతోషించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బాప్తిస్మ విషయంలో కూడా ఆ యొక్క గాబ్రియేల్ గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఎంఏ ప్రస్తారావు గారు ఉన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎంతో సంతోషించారు. అలాగ నేను ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు కూడా అంకులే నా గురించి ప్రేయర్ చేశారు. తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు ఎంతో ఆనందించారు. అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భక్తి విషయంలో ఎంతో రోషం కలిగి ఉండాలని చెప్పేసి అమ్మ వాళ్ళు బోధిస్తూ ఉండేవాళ్ళు. అలాగూ దేవుని కొరకు నేను జీవిస్తూ ఉన్నప్పుడు మరి నాతోటి యవనస్తులు కూడా మరి మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు. అందరూ ఎంతో సంతోషించేవాళ్ళు. మరి ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు మీటింగ్స్కి వెళదామన్నా కూడా అందరూ ఆ యొక్క దేవుని వాక్యం మనము నేర్చుకున్నాము, తనతో పాటు వెళదామని చెప్పేసి నాతో పాటు మరణాతకు కూడా వచ్చేవాళ్ళు. అలాగూ ఎంతో గంభీరమైన మీటింగ్స్ జరిగినాయి మరణాతలో. మేము యూత్గా ఉన్నప్పుడు రత్నాకర్ గారు మాకు యవనస్తులు మీటింగ్స్ జరిపారు. అది అంత గొప్ప విజయవంతమైనటువంటి ఉత్సాహ పండుగలాగా జరిగింది. ఆ యొక్క హాలు మొత్తం కూడా నిండి బయట కూడా ఉన్నారు అంతమంది యవనస్తులు. ఇప్పుడైతే మరి అంతమందిని చూడలేకపోతున్నాము. గ్రూప్ వైజ్ గా ఒక గ్రూప్కి 5, 6 డివైడ్ చేసి అందరం కలిసి ప్రేయర్ చేసుకునేవారు. అలాగూ దేవుని యొక్క పాద సన్నిధిని సంపూర్ణంగా అనుభవించాము. అలా కొనసాగుతూ ఉన్నప్పుడు నాకు ఉద్యోగ విషయంలో కూడా మరి ఎంఏ ప్రస్తారావు గారు ప్రార్థన చేసి పంపించారు. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు కూడా చెప్పాను, అమ్మ మరి ఇట్లాను అంకులు ప్రార్థన చేశారు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఉద్యోగమునకు వస్తున్నప్పుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి, మరి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఆ సిచ్యుయేషన్ అనేది తలంచుకుంటే నిజంగా కాసేపు ఉంటే ఇంకా టైం మిగిలిపోతుంది. ఆ యొక్క మరి నేను ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు ఆగిపోయిందనమాట. ఆగిపోయి ఇంకా వేరే బస్సులు ఎక్కటానికి కూడా వీలు లేకుండా పోయింది. తెనాలి పెదరావూరికి మధ్యలో అక్కడి నుంచి నడుచుకుంటూ దగ్గర తెనాలి దాకా వచ్చాము. జంపం నుంచి తెనాలి రావాల్సింది పెదరావూరు దగ్గరలోనే ఆగిపోయింది. ప్రభువా ఏంటి ఇక ఇంతవరకు చదువుకున్న ఉద్యోగానికి నేను వెళుతున్నాను, ఉద్యోగం అపాయింట్మెంట్ కోసం వెళుతున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మరి ఎందుకు ఇలా జరిగిందని నేను అధైర్యపడలేదు. ఎందుకంటే నా బాల్య దినములలో మరి ప్రభుదాస్ గారు చెప్పినటువంటి వాగ్దానము అది ఎంతో గొప్పది. ఆయన విశ్వాసంతో కూడినటువంటి గొప్ప వాక్యం చదివి కన్నీటితో ప్రార్థన చేసిన ఆ విషయమే నేను గుర్తు తెచ్చుకుంటాను. అంత మరి ఆ పునాది అనేది ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా నా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి వాక్యం ద్వారానే దేవుడు బోధిస్తున్నాడు. ఎంతో కృపగలిగినటువంటి దేవుడు. ఆయన కృప ఎంతో అమూల్యమైనది. ఆయన కృప నిజంగా నా పట్ల అంత హెచ్చుగా ఉన్నది. వాస్తవానికి నన్ను ప్రభువారు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన కృప చేత నన్ను పాపాంధకార జీవితంలో నుంచి విడిపించి ఆయన సొత్తైన ప్రజగా చేసుకుని నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి తనకు స్తోత్ర రూపము క్రొత్త కీర్తన కూడా నా నోట నుంచి ఈ లోకములో కూడా ఎవరికి చేయి చాపకుండా ఒక ఉద్యోగం పొందుకోవటానికి కూడా దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అలాగూ మరి ఆ తెనాల నుంచి వేరే వెహికల్ వేసుకుని గుంటూరు మెడికల్ కాలేజీలో మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము. తర్వాత దేవుని కృపను బట్టి దానిలో సెలెక్ట్ అయ్యాము. అలాగూ దేవుడు తన కృపా మహదైశ్వరుని బట్టి అనేక మంది పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి దేవుని సేవకులను బట్టి నిజముగా తల్లిదండ్రులు కూడా భక్తిలో పెంచిన విధానంలో అన్నిటికన్నా మన ప్రభువు వారు మానక చేయుచున్న విజ్ఞాపన ప్రార్థన మన పక్షాన ఉన్నది. నా పక్షమున ఆయన ఉన్నాడు, నేను భయపడను అని ధైర్యముగా చెప్పటానికి దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించాడు. తర్వాత మా ఫ్రెండు మాధవి ఉంది. తనైతే ఎంతో మరి తనకు కూడా తను నాకన్నా ఎంతో తెలివైంది. నాతో పాటు ఉండి ఎంతో ప్రార్థన చేసుకునేది. తర్వాత తనకు కూడా తర్వాత నెక్స్ట్ ఇయర్ తనకు వచ్చింది. ఇలాగూ
మరి దేవుడు నన్ను పాపభారం అంతా తీసివేసి నాకు ఆత్మరక్షణ ఉచితముగా ఇచ్చాడు. ఆత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, కుమారుడా ఆత్మలో ఆనందించు. నిజముగా ఆత్మలో మనము బలముగా ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రభు ఎవరికి చేయి చాపకుండా ఒక ఉద్యోగం పొందుకోవటానికి కూడా కృప చూయించారు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అలాగూ నా జీవితంలో తర్వాత వివాహం జరిగినది. మూల్పూరు ఏలియా గారు కుమారుడు. మరి మా యొక్క వివాహము 96లో జరిగినది. అలాగూ మేము కుటుంబముగా నెల్లూరు ప్రాంతంలో ఫస్ట్ గా అపాయింట్మెంట్ వచ్చింది. అది పల్లెటూరు వేపునాపి. అంత రాయి ఏరియా అన్నమాట. అన్ని కూడా మనకు కావాల్సినవి దొరకవు. కొంత 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రాపూర్ అన్నమాట. రాపూర్ అక్కడ ఏసైపురము అక్కడ 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 ఉండి అక్కడ స్థానిక సంఘంలో ఉంటూ ఉద్యోగానికి రావటానికి అవకాశం ఉంది గాని మనకు ముందుగా ఇల్లు దొరకలేదు. కొన్ని రోజులు మరి ఆ వేపునాపిలోనే ఉన్నాము. వేపునాపి అక్కడ తెలుగంగ ప్రాజెక్టు ఒకటి ఉన్నది. మనకు కావలసినటువంటి ఇల్లు మనకు దొరకలేదు గాని అక్కడ యేసు ప్రభు అంటే కూడా వేపునాపి ప్రాంత ప్రజలకు తెలియదన్నమాట. కానీ నేను వెళ్ళి కొంతమంది పిల్లలందరూ నా వెంట ఉండేవాళ్ళు. అంటే ఎడ్యుకేటర్స్ చాలా తక్కువ అన్నమాట అసలు. కానీ పిల్లలందరూ నా ఎమ్మటే ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత వాక్యం చెబుతూ ఉన్నప్పుడు పిల్లలు నాతో పాటు మోకరించేవాళ్ళు. చాలా సంతోషంగా ఉండేది పిల్లలు ఎంత ఆసక్తిగా ఉండి మోకరిస్తున్నారని. తర్వాత అలాగూ పిల్లలకి మరి తర్వాత వాళ్ళకి వాళ్ళు బోధించబడ్డారు. మోకరించి ప్రార్థన చేసిన ఒక బాబు నేను అక్కడ ఉన్నప్పుడే మరి వెళ్ళినప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ అనుకుంటా. తర్వాత డిగ్రీ అయిపోయింది. మంచి జాబ్ పొందుకున్నట్టు తెలిసింది. ఫస్ట్ గా మాకు ఇల్లు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు. అలాగూ దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా ఆయన కృపలో భద్రపరచబడుతూ వచ్చాను. తిరిగి మేము కుటుంబముగా రాపూరు స్థానిక సంఘానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా మరి నెల్లూరు నుంచి ప్రభాకర్ గారని దేవుని దాసులు అక్కడ మరి ఉన్నప్పుడు మేము అక్కడ స్థానిక సంఘంలో సహవాసం కలిగి దేవుణ్ణి కనపరుస్తూ వచ్చాము. దేవుడు మరి నా ఉద్యోగంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అక్కడ ఉన్నప్పుడు మరి ఒకసారి పాము వచ్చింది. ఆ కుర్చీలో నుంచి పైన బెంచి మీదకి ఎక్కి దూకి ఇంకా పామును చూసి మరి ఎట్ట దూకానో తెలీదు. ఆ పాము ఎటు పోయిందో తెలీదు మరి. తర్వాత పామునైతే కరెక్ట్ గా నేను చూశాను. ఇంకా పాము నా మీదకి వస్తుందేమోనని బెంచి మీద నుంచి ఎగిరి మరి ముందుకు దూకేసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఇంకా ఎన్నెన్ని మేళ్ళో ప్రభు నా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు అవి ఎన్నని చెప్పలేము. దేవుడు నా నా ప్రభు నాకు తోడుగా ఉండి నిజంగా నా పాపములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ నా దోషములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు కానీ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా పట్ల నా ప్రభు అంత కృప ఆయన కృప అంత విస్తరించి ఉన్నది. అలాంటి పరిస్థితులు తలంచుకున్నప్పుడు అంత పెద్ద పైగా ఆ ఊరు వేపినాపంటే అదంతా అడవి ప్రాంతం అన్నమాట. బాగా పాములు తేళ్లు అన్ని తిరుగుతానే ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో మరి దేవుడు కాపాడుతూ వచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, ఒకే ఒకసారి పెద్ద తుఫాన్ అన్నమాట అక్టోబర్ నెలలో వచ్చింది. ఆ తుఫాన్లో మెడికల్ ఫీల్డ్ కనుక ఎంత వర్షమైనా ఆగిపోవటానికి లేదు. మా అందరికీ మరి హాలిడే ఉంటది కానీ మెడికల్ ఫీల్డ్ లో హాలిడే ఉండదు. ఇంకా వర్షానికి నీళ్లు మోకాళ్ళ లోతు పైనే వచ్చినాయి. అలానే నడుచుకుంటూ డ్యూటీకి వచ్చాము. మరి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదుకున్నాడు. ఆయన హస్తము నా మీద ఉన్నది, మా కుటుంబం మీద ఉన్నది. దేవుడు ఇంతవరకు మమ్మలను భద్రపరుస్తూ వచ్చాడు. రకరకాల మరి ప్రాణాపాయాల నుంచి దేవుడు తప్పించాడు. నిజముగా మరి ఈ క్షణం వరకు సజీవు లెక్కలో ఉండి ఆరోగ్యముగా ఉండి ఆశ్చర్యకరుడైన ప్రభు మాటలు మీతో మాట్లాడుతున్నానంటే ఇది దేవుని ఉచితమైన కృపే. ఒకప్పుడు బలహీనురాలని కానీ ప్రభు బలవంతురాలుగా చేయటానికి ఆయన యొక్క బలము చేత భూమికి పునాది వేసినటువంటి మహాగణుడు ఆయన బాకు బలం చేత నన్ను ఆ యొక్క పాపం అనే ఉగ్రత నుంచి తప్పించి నాకు గొప్ప రక్షణ ఉచితముగా ఇచ్చి ఆయన నాకు రక్షకుడిగా ఉన్నాడు. అందుకే యెహోవా జీవము కలిగిన
గొప్ప దేవుడుగా దేవుని స్తుతిస్తున్నాను. నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు స్తుతించబడును గాకని నేను నిత్యము నాకు చాలా ఇష్టము ఈ మాట. మరి ఏలియా గారు దేవుని దాసులు మావయ్య కూడా ఎక్కువగా ఆ మాట చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత నేను అనుకుంటా ఉండేదాన్ని, నా వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, ఉద్యోగ విషయంలో కూడా అడుగున ఆయన హస్తం చాపి, ఆయన హస్తములు వలయము వలె నన్ను చుట్టి, నిజముగా దేవుడు మమ్మల్ని మరి భద్రపరిచిన విధానం అది ఎంతో ఎంతో గొప్పది. ఆయన చేసిన మేళ్లన్నిటిని బట్టి ఆయనకి ఏమి చెల్లించగలను? దేవుడిచ్చిన రక్షణ పాత్రను చేపుచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పించుకుంటున్నాము. అలాగే నా జీవితంలో మా కుటుంబాన్ని మీరు మా కుటుంబాన్ని ప్రేమించి మరి మాకిచ్చినటువంటి ఇద్దరు ప్రియమైన కుమార్తెలు కూడా, వారు కూడా సండే స్కూల్కి వెళ్తూ యవనములోనే మరి విజయవాడ నుంచి సుధాకర్ గారు వచ్చి బాప్తీసం ఇచ్చారు. అలాగూ పిల్లలు కూడా బాప్తీసం తీసుకొని దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. దేవుడే వారికి తోడుగా ఉండి ఇంతవరకు విద్యలోను, దేవుడిచ్చిన ఆత్మ రక్షణలోను వర్ధిల్లటానికి, ఇంకా జ్ఞానము కలిగి బిడ్డలు వర్ధిల్లటానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనవలసిందిగా మనం చేసుకుంటున్నాము. అలాగూ దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు. పెద్ద పాప అయితే మరి ఎంటెక్ అయిపోయి హార్డ్వేర్ లో హైదరాబాద్ లో జాబ్ చేయటానికి దేవుడు కృప చూపించారు. అలానే చిన్న పాప మరి ఎంబీబీఎస్ అయిపోయి పీజీ కొరకు ప్రిపేర్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యముగా దేవుని రక్షణ అలంకారములతో మా బిడ్డలను ఆయన ఆశ్రదించాడు. ఇలాగూ ఉంటున్నప్పుడు నిజంగా నా జీవితంలో కూడా నేను మరి ఒక్క క్షణము కూడా టైం వేస్ట్ చేయకూడదు. దేవుడు ఎంత కృపగలిగిన వాడు. మరి నా యజమానుడు కూడా మరి ఆ యొక్క దేవుని దాసుడు మరి అమూల్పూర్ పరిచర్యలో రాకపోకల్లో కాపాడుతున్నప్పుడు మరి మామయ్య తర్వాత దేవుని కొరకు సేవ చేయాలని తను మరి దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నారు. అలాగే ఇంతవరకు కాపాడుతున్నారు. కానీ వాక్యమును గురించిన అనుభవ జ్ఞానములో మేము ఇంకా వర్ధిల్లాలి. అయితే మా యొక్క జీవితంలో దేవుని చిత్తం ఏంటో గ్రహింపు యొక్క ఐశ్వర్యములో మేము వర్ధిల్లాలి. ఈ లోకములో ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము లేకపోతే నేను నిష్ప్రయోజకురాలనే. నిజముగా ఇంతగా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మరి నాకైతే ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా అక్కడ మిస్ అవ్వకూడదని నాకెందుకో అంత మొదటి నుంచి కూడా ఆశ దేవుడిచ్చారు. అలానే పులివెందుల మీటింగ్స్ అప్పుడు మరి ఎంతో అది గొప్ప కార్యం. నేను పులివెందుల మీటింగ్స్ అప్పుడు ఒకసారి మామయ్యతో పాటు మా పెద్ద పాప వెళ్ళింది. నేను కూడా వెళ్తాను తాతయ్య అని తీసుకుని వెళ్ళారు. తర్వాత నేను కూడా వద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అలానే మా చిన్న పాప మేము పులివెందుల మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎంతో దేవుని ఆత్మీయముగా చాలా బలపరచబడ్డాము. ఆయన స్వరము, ఆయనలో సంపూర్ణతలు ఎదిగే విధానం దేవుని భక్తులు ఎంతో బోధించారు. నిజముగా అంత గొప్ప సత్యాలు వింటున్నప్పుడు స్త్రీల మీటింగ్ ఉంటదని కూడా నాకు తెలియదు. కానీ మరి ఆశ్చర్యముగా స్త్రీల మీటింగ్ లో దేవుని దాసురాలు కేజీ అక్క గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషముగా ఉన్నది. నిజంగా ఇంత దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉంటే దేవుడు సర్వ సమృద్ధిగా దీవిస్తాడనేది నా హృదయంలో దేవుని ఘనపరిచాను. ఇలాగూ దేవుని యందు ఆనందిస్తున్నాను అనుకోని రీతిగా మరి అక్క అంటే నేను ఎప్పుడో వాక్యం విన్నాను కానీ చాలా తక్కువ అన్నమాట. ఇట్లా ఈ రీతిగా మరి అక్క మరి నేను వాక్యం మరి అంతగా మీరు ఎంతో అనుభవజ్ఞులు, అంత వాక్యం చెప్పలేను కానీ కొంత సాక్ష్యం చెప్తాను. దేవుని చిత్తమైతే మరలా వాక్యం చెబుతాను. అయినా మీ ఎదుట నేను వాక్యం చెప్పటానికి అంత అరుకురాలను కాదు అని నేను మొన్న మాట్లాడినప్పుడు భయపడబాకమ్మ, దేవుడు నోరు తెరిసినప్పుడు దేవుడే బలపరుస్తారని నన్ను ఎంతో ప్రోత్సహించారు. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా మా జీవితంలో ఇలాంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. దేవుని బిడ్డల సహవాసము అది ఎంతో గొప్పది. అమ్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళే సమయంలో మరి అమ్మ ఎక్కడున్నా దేవుని బిడ్డల మధ్య ఉండమని చెప్పింది. అలాగూ నాకు ఆత్మీయులను దేవుడు తోడుగా ఉంచి ఇలాగూ మీరందరితో కలిసి నేను మాట్లాడటకు దేవుడిచ్చినటువంటి గొప్ప శుభ సమయాన్ని బట్టి దేవుని కనపరుస్తున్నాను. దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఈ సంవత్సరంలో కూడా 2026 జనవరి నెల 17వ తేదీ మరి 3వ శనివారం అని మన స్థానిక సంఘంలో మరి డ్యూటీ నుంచి మరి వస్తూ ఉన్నాము. కూడికి బండి మీద వస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ లో
ఏ అపాయము నీ గుడారమునకు అది తగలదని చెప్పేసి దేవుడు నాకు తోడుగా ఉండి మేమిద్దరము సురక్షితముగా బయటపడ్డాము. నిజముగా అందరూ సంఘస్థులు కూడా భయపడ్డారు. ఫోన్ చేశాము, అందరూ ఆ ప్లేస్ కి వచ్చారు. నిజముగా వారికి ఎంతో సంతోషముగా ఉన్నది. ఆ బండి మొదటి హెడ్ ఢీకొందగానే దేవుడు మా ప్రాణాలను, మా శరీరాలను, ఆయన మా ప్రాణాత్మ శరీరములను ఆయన స్వాధీనములో ఉంచుకున్నాడు. గొప్ప వెలుగుగా మాకు తోడయ్యుండి నిజముగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుడు మా పక్షాన ఆ వాగ్దానాన్ని నెరవేర్చి మమ్మలను భద్రపరిచి మమ్మలను బలపరిచి ఈ స్థితిలో మమ్మలను ఆయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా దేవుని ఘనపరుస్తున్నాము. ఈ రీతిగా ఈ సాయంకాల సమయంలో మీ మధ్య నేను సాక్ష్యం చెప్పి మీతో నేను సహవాసం చేయటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఈ యొక్క సర్వ సమృద్ధిని బట్టి కూడా దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియచేసుకుంటున్నాము. ఇంతవరకు మరి నా యొక్క పాట మరి సాక్ష్యము వినటానికి చేరి వచ్చిన మీ అందరికి కూడా, సంఘ ప్రియులందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇలాగూ దేవుడు మరి ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఇంకా దేవుని కొరకు మనము వాక్యములో, ప్రార్థనలో ఎదగటానికి అందరము సిద్ధపరచుకున్నాము. ఇంతవరకు దేవుని బిడ్డలు అనేక మంది ప్రార్థనలు చేశారు, ఎంతో శ్రేష్టమైన ప్రార్థనలు. నిజముగా మనము మెలకుగా ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాము. నాకు ఎక్కువగా ప్రార్థన అంటేనే చాలా ఇష్టము. ఎందుకంటే మరి డేవిడ్సన్ గారు ఈ మాట ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని తిన్నప్పటికీ కూడా దేవుని వాక్య జీవాహారము భుజించితేనే మనం బలము కలిగి ఉంటాము. నిజముగా ఆ వాక్యం ఎప్పుడు నాకు ఎంతో ఇష్టమైంది. కనుక ఆయన హెచ్చవలసినది, మనం తగ్గవలసినది. ఎంతో మంది అనుభవకులు ఉన్నారు మరి వాక్యం చెప్పడానికి. శబ్దం వస్తుంది, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. మరి అలాగే ఇంతవరకు దేవుడు మాట్లాడటానికి నాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, ఈ యొక్క వాయు తరంగాలను బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మా కుటుంబం అంతటిని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువగా మన ప్రపంచ దేశాలందరి కొరకు ఏక మనసు కలిగి మనమందరము ప్రార్థన చేయటానికి దేవుని యొక్క కృపావర్షము మన మీద సమృద్ధిగా కురియునుగాక. ఈ సమయం ఇచ్చినటువంటి సంఘ ప్రియులు, దేవుని దాసులు, సంఘం అంతటికి ప్రత్యేకంగా కేజీ అక్కకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. వందనాలు అక్క. వందనాలు మా, మీకు ఇంకా టైం ఉంది చెప్పు.